తపస్సుతో కలిసి మిగతా యూనియన్ అందరూ తర్వాత అసోసియేషన్స్ సపోర్ట్ చేసి నన్ను ఒక హిస్టరీలో రికార్డుగా గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు. టీచర్లందరికీ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనము సాధించాలి. అది ఎప్పుడైతే క్యాన్వసింగ్లో వాళ్ళకు ప్రామిస్ చేసిన అన్ని ఇష్యూస్ను కూడా మేము అసలు మన కౌన్సిల్లో లేవనెత్తుతాము. వాళ్ళకు పిఆర్సీ ఉంది, డిఏలు ఉన్నాయి, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, తర్వాత వివిధ టీచర్లకు వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కస్తూర్బా టీచర్లకు సపరేట్ ప్రాబ్లమ్స్, మోడల్ టీచర్స్కు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ సాధించేంత వరకు కంటిన్యూగా కొట్లాడి అవసరమైతే నిరాహార దీక్షలు చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్రాక్ట్ వరకు గవర్నమెంట్తో ఉన్నత విద్యాశాఖ అధికారులతో కలిసి కొట్లాడి వాటిని సాధించే వరకు కొట్లాడతాము. ఎన్నికల్లో టీచర్స్, గ్రాడ్యుయేట్స్, మేధావులందరూ ఆలోచించి ఓటేశారు కాబట్టి బీజేపీకి ఓటేశారు కాబట్టి ఈ ఎన్నికను మనం దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ మనం వాళ్ళను కన్విన్స్ చేస్తూ బీజేపీ పార్టీ యునైటెడ్గా ఫైట్ చేస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో సంస్థాగత ఎలక్షన్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిల్లా పరిషత్ కానీ అన్ని ఎలక్షన్స్లో కూడా అన్నిట్లో బీజేపీ గవర్నమెంట్ గెలవబోతుంది. దాని కొరకు మేమందరము బీజేపీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తారు. ఇక్కడి నుంచి ప్రతి ఒక పునాది పడ్డది కాబట్టి కంటిన్యూగా ఇప్పటి నుంచి వచ్చే ఎలక్షన్ అన్నింటిలో కూడా బీజేపీ గెలవబోతుంది. కాబట్టి మేము ఆల్వేస్ ప్రజల కొరకు, మేధావుల కొరకు, టీచర్ల కొరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ అయ్యే వరకు కలిసి కొట్లాడదాం. కాబట్టి మీరందరూ ప్రెస్ మీడియా కూడా నాకు సహకరించి ఇష్యూస్ అన్నింటినీ టైం టు టైము మీరు ప్రజలకు తెలియాలని కోరుకుంటూ